హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో గోధుమ పిండితో టేస్టీ అండ్ హెల్తీగా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఇలా మరుగుతున్న నీళ్ళలోకి చపాతీ వేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే షాక్ అయిపోతారు. ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఎస్పెషల్లీ పిల్లలు అయితే ఇక చెప్పాల్సిన పని లేదండి, మళ్ళీ నెక్స్ట్ టైం చేయమని అడుగుతారనమాట. ఇక తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం వేసిన ఉప్పు ఆయిల్ పిండికి బాగా పట్టించండి. ఉప్పు 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడే తగ్గించి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా బాగా పట్టించేసుకొని ఒక అరకప్పు దాకా నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఒకేసారి పోసేసారంటే పిండి లూజ్ అయిపోతుందండి, కాబట్టి చూసుకొని జాగ్రత్తగా పోసుకొని ఈ విధంగా ముద్ద అయ్యేదాకా కలపండి. సో కన్సిస్టెన్సీ కూడా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. ఇలా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేయండి. మరీ గట్టిగా నీట్ చేయొద్దండి. నీట్ చేసిన తర్వాత ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక ముద్దని బౌల్లోకి వేసి మూత పెట్టి పక్కన ఉంచండి. ఒక ముద్ద తీసుకొని చపాతీ పీట పైన కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని అలాగే మనం పిండి ముద్దని కూడా పిండిలోకి డిప్ చేసుకోవాలి. పిండిలో డిప్ చేసుకొని చపాతీ పీట పైన ఉంచి చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోండి. మనం చేసే చపాతీ కూడా మరీ మందంగా కాకుండా మరీ పలచగా లేకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకోవాలి. నీళ్ళను తెరల కాగనివ్వాలి. నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద పెట్టేశానండి. ఇప్పుడు ఇందులోకి మనం చేసిన చపాతీని వేసుకోవాలి. చపాతీని నీళ్ళల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒకవైపు ఉడికించిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకొని ఉడికించుకోవాలి. నిదానంగా ఫ్లిప్ చేసుకోండి, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా 2 వైపులా కూడా ఉడికించేసుకొని అస్సలు నీళ్ళేమీ రాకుండా తీసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. పూర్తిగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత చపాతీ పీట పైన ఉంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చాక్తో కానీ పిజ్జా కటర్తో కానీ ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు సన్నగా కట్ చేసుకోండి. చాక్తో కంటే కూడా పిజ్జా కటర్తో అయితే ఇంకా సన్నగా వస్తుందండి. నా దగ్గర పిజ్జా కటర్ లేదు కాబట్టి నేనైతే చాక్తోనే కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ని ఇలా విడదీయండి. సో ఇలా కట్ చేసిన పీసెస్ అన్నింటినీ కూడా ఇలా విడివిడిగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చపాతీలాగా రోల్ చేసి నీళ్ళలో ఉడికించుకొని పూర్తిగా ఆరబెట్టేసుకొని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేయండి. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయని ఇలా బారుగా కట్ చేసుకొని వేయండి. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ను లోలోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో కొన్ని బారుగా సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని బారుగా సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాసు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా టమాటా సాసు వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు టాస్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ కన్నా ఎక్కువ టాస్ చేయాల్సిన పని లేదండి. ఇలా 30 సెకండ్స్ పాటు టాస్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పీసెస్ వేసుకోండి. అన్ని పీసెస్ వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు నిదానంగా టాస్ చేయండి. మనం వేసిన సాసెస్ అన్నీ కూడా బాగా పట్టాలన్నమాట. సో అంతవరకు కూడా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సో అంతేనండి, వేడివేడిగా టేస్టీగా గోధుమ పిండితో ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసుకునే వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగుంటాయండి. నూడిల్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అనమాట. సో ఇక లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.